తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా అనూహ్యమైన ఫలితాలే వెలువడ్డాయి. ఈ ఫలితాలు బీఆర్ఎస్కు ఓ పట్టాన జీర్ణం కాలేదు. మరోవైపు కాంగ్రెస్కు మాత్రం అనుకున్న ఫలితాలే వచ్చాయి. ఇక బీజేపీ విషయానికొస్తే వారు మరికొన్ని ఎక్కువ సీట్లు వస్తాయని భావించి అసంతృప్తికి గురయ్యారు. మొత్తానికి పాత ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం పరుగులు తీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన మార్క్ వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ సాధించారు కూడా. మార్క్ వరకు ఓకే, మరి ఆ మార్కుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ప్రజల్ని సంతృప్తిపరిచేందుకు రేవంత్ రేసు గుర్రవులా పరుగులు తీస్తున్నారా? పదేళ్ల తర్వాత మారిన సమీకరణాలు, తెలంగాణలో మొదలైన కొత్త పరుగు పందెం, నిర్ణయాలతో వణుకు పుట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకొని, తనకంటూ ప్రత్యేకమైన స్పేస్ సంపాదించుకొని, పాలనలో తనదైన ముద్ర వేసే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టేనని విషయాన్ని అందరూ గుర్తించుకోవాలని ఇండైరెక్ట్ గా తేల్చి చెబుతున్నారు. ఇటీవలే తన ఏడాది పాలనను పూర్తి చేసుకున్న రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ మార్కు వేసేందుకు, పాలనలో తన ముద్ర ఎలా ఉంటుందో చూపించేందుకు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలే ఆయన్ని రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, ఆ నిర్ణయాలతో అటు సొంత పార్టీలోనూ పట్టు సంపాదించేసుకున్నారు రేవంత్. 2023 డిసెంబర్లో తెలంగాణ పాలనా పగ్గాలు చేపట్టిన యనుమల రేవంత్ రెడ్డి మొదటి వేటు అప్పటి ప్రగతి భవన్ పై వేశారు. దాని రూపురేఖలు మార్చేసి ప్రజాభవన్ గా మార్చేశారు. ప్రభుత్వాన్ని, అధికారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్పుకోవాలన్నా నేరుగా చెప్పుకోవచ్చని, వాటికి అన్నింటికీ ప్రభుత్వ పరంగా పరిష్కారం చూపే మెకానిజం ఏర్పాటు చేశామని రేవంత్తో పాటు పలువురు మంత్రులు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడా వ్యవస్థ వారానికి 2 సార్లు పనిచేస్తూ రాష్ట్రంలో గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళింది. ఇక పాలనా పగ్గాలు చేపట్టిన కొత్తలో రేవంత్ సర్కార్ ఖజానా పరంగా చాలా తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంది. ఖజానాలో డబ్బు లేదని, అప్పు మాత్రమే మిగిలిందని బీఆర్ఎస్ సర్కార్ విధానాలపై అవకాశం చిక్కినప్పుడల్లా రేవంత్ విరుచుకుపడుతున్నారు. అందుకు బీఆర్ఎస్ నిర్ణయాలను బాధ్యులుగా చూపిస్తూ వారి హయాంలో పెరిగిన అప్పుల కుప్పను తాము క్రమంగా తగ్గిస్తున్నామని, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నామని రేవంత్ టీం చెప్పుకొస్తోంది. అదే సమయంలో ఖజానా మీద భారం పడేలా బీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుందని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు రేవంత్. 2024వ సంవత్సరం రేవంత్ పొలిటికల్ కెరీర్లోనే గాక తెలంగాణ చరిత్రలో, అటు కాంగ్రెస్ చరిత్రలోనూ కీలకమైన మైలురాయిగా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదు. అలాగే రేవంత్ ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు కూడా చాలా ప్రత్యేకమైందని చెబుతారు విశ్లేషకులు. ప్రభుత్వ బాధ్యతలు చేపట్టి విభాగాలపై అధ్యయనం చేసి ఖజానా లోటుపాట్ల గురించి అవగాహన పెంచుకునేదాకా రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులు ఎదుర్కొందనే చెప్పాలి. గత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాల్లో ఉద్యోగాల వేతనాలు సకాలంలో చెల్లించడం కష్టంగా మారింది. పెన్షన్ల చెల్లింపులోనూ ఆలస్యమైంది. ఇది విపక్షాలు విమర్శించడానికి ఓ పదునైన అస్త్రంగా మారింది. అయితే అన్ని శాఖల రాబడి, వ్యయాలపై అధ్యయనం చేశాక పూర్తి అవగాహనతో జులైలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక అప్పటి నుంచి రాష్ట్ర ఖజానాను దృష్టిలో ఉంచుకొని తాము హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ చిట్టా పద్దులు అదుపు తప్పకుండా నిర్మాణాత్మకంగా వెళ్తున్నారనే పేరు తెచ్చుకున్నారు రేవంత్. ఈ క్రమంలో సూపర్ 6లోని పలు పథకాలు అమలు చేసినా ఇంకొన్ని పథకాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక రానున్న స్థానిక ఎన్నికలపై కన్నేసిన రేవంత్ సర్కార్ బీసీ కులగణనకు పూనుకుంది. విపక్షాల నుంచి విమర్శలు వచ్చినా వెనకడుగు వెయ్యకుండా సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది అంటారు నిపుణులు. బీసీ కులగణన విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ వెనకడుగు వేయడం, అటు బీజేపీ నేతలు కూడా కులగణనను వ్యతిరేకించిన దరిమిలా రేవంత్ సర్కార్ ఆ 2 పార్టీలను ఇరుకున పెట్టేలా కులగణనలో ముందుకెళ్లింది. కానీ ఆ విషయంలో అధికారుల నిర్వహణ లోపం, అవగాహన లేమి వంటి అనేక కారణాల వల్ల కులగణనలో
లోటుపాట్లు తలెత్తడం చర్చాంశంగా మారింది. మరోవైపు అసలు పాలనాలో సత్తా చూపలేక ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడానికే ఇలాంటి తతంగాలు ఎంచుకున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు రేవంత్ టీం ధీటుగానే రెస్పాండ్ అయింది. గత ప్రభుత్వం విలాసాల కోసమే ఖర్చు చేస్తే తాము ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని, అధికారంలోకి రావడానికి ఏ హామీలు ఇచ్చామో అవన్నీ కూడా దశలవారీగా అమలు చేస్తామని చెప్పుకొస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక 18,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని రేవంత్ సర్కార్ బల్లగుద్ది చెబుతోంది. 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, మహాలక్ష్మి స్కీమ్ను అమలు చేస్తున్నామని చెబుతోంది. ఈ స్కీమ్ కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, 2,500 రూపాయల నగదు సాయం, 500 రూపాయల సబ్సిడీ ధరతో గ్యాస్ సిలిండర్ వంటివి అమలు చేస్తున్నామని, ఇందుకోసం 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని విపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు రేవంత్. అయితే అందులో కొన్నింటికి నిధులు లేకపోవడం వల్ల వాటిని దశలవారీగా అమలు చేస్తామని చెబుతున్నారు. సబ్సిడీ గ్యాస్ను 42 లక్షల మందికి వర్తింపజేశామని, అర్హత గల కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ పవర్ కూడా ఇస్తున్నామని, ఇలాంటివి గత ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగాయా అంటూ విపక్షాల మీద రివర్స్ అటాక్ చేస్తున్నారు రేవంత్. అయితే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. వ్యవసాయ రుణాల మాఫీని సగం మంది రైతులు కూడా పొందలేదని, మహిళలకు నెలకు 2,500 రూపాయల గ్యారంటీ ఏమైందని, ఓల్డేజ్ పెన్షన్ 4,000 సంగతి ఏమైందని గులాబీ నేతలు ఎండగడుతున్నారు. అందుకు అధికార పార్టీ తాము పాలనా మీద కాకుండా రుణభారం మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ముందుగా దాన్ని గాడిలో పెడుతున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే 64,516 కోట్ల అప్పుల భారం తగ్గించామని, సర్కార్ విధానాల మీద నమ్మకం పెంచామని చెబుతున్నారు. అందువల్లే సంక్షేమ పథకాలను క్రమంగా పట్టాలకెక్కిస్తూ 52,118 కోట్ల కొత్త రుణాలు పొందామని, క్రమంగా తామిచ్చిన అన్ని హామీలను పూర్తి చేస్తామని చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే గాక పార్టీలోనూ పట్టు సాధించేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఢిల్లీలోని హైకమాండ్తో క్లోజ్ రిలేషన్స్ ను మరింత బలోపేతం చేసుకుంటున్నారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాహుల్ని కలవడం, మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న తరుణంలో హైకమాండ్ మాట తీసేయకుండా ఇక్కడ నేతల మనోభీష్టాలు పరిగణలోకి తీసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ దృష్టిని ఆకర్షించేలా పలు రాష్ట్రాల ఎన్నికలోనూ రేవంత్ పాల్గొనడం ఆసక్తి రేపుతోంది. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో విదర్భ ప్రాంతంలో జరిగిన కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్, ప్రియాంక వంటి ముఖ్య నేతలను రప్పించుకొని తనదైన మార్కు ప్రయారిటీని నిరూపించుకోగలిగారు రేవంత్. బీఆర్ఎస్ గ్యాప్ ను బీజేపీ పూరిస్తుందని, అది తనకు ప్రమాదమని, అందువల్ల బీజేపీని కూడా టార్గెట్ చేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాజకీయంగా చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కనిపిస్తున్నా చాప కింద నీరులా పుంజుకొస్తున్న కమలనాథుల ప్రభావాన్ని ఆ రెండు పార్టీలు విస్మరించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆ మూడు పార్టీల నేతలు అవతలి ఇద్దరు ఒకటేనని చెప్పుకోవడానికి అధిక ప్రయారిటీ ఇస్తున్నారంటారు. బరిలో ముగ్గురు సమ ఉజ్జీల కన్నా ఇద్దరు మాత్రమే యోధులని చెబుతూ తలపడితే పోరాటం సులభతరం అవుతుందనే యుద్ధ నీతిని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తానికి గత ఎన్నికల్లో రాజకీయంగా కాంగ్రెస్ పైచేయి సాధించడంతో ఇప్పుడు మిగతా ఇద్దరికి కాంగ్రెస్ ను టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ పోరాటంలో కాంగ్రెస్, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎత్తుగడలు మాత్రం గత పాలకుల కన్నా మించిపోయాయనే టాక్ వినిపిస్తుండటం ఈ సంవత్సరంలోని విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.